గోంగూర పచ్చిమిరపకాయలు. ఇప్పుడు నేను గోంగూర పచ్చడి చేస్తున్నా. కడిగి పెట్టుకున్న గోంగూర, కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, తగినంత ఉప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెడుతున్నా. కడాయి వేయించడానికి కొంచెం నూనె పోసుకుంటున్నా. మంచిగా వేగాలి అవి. పచ్చిమిరపకాయలకు జీలకర్ర వేస్తున్నా కొంచెము టేస్ట్ కోసము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు వేసి దూరగా వేగాలి. ఇవి దూరగా వేగుతుంటే ఎర్రగైనాక తీసుకోవాలి. గోంగూర పచ్చిమిరపకాయలు దీంట్లో ఉల్లిగడ్డ వేసుకుంటే మంచిగా టేస్ట్గా ఉంటుందని 2 ఉల్లిగడ్డలు వేసిన. అలాగే అయిన తర్వాత లాస్ట్ తీద్దాము. ఓకే చాడా పచ్చిమిరపకాయలు మంచిగా వేగినాయి, దూరగా వేగినాయి. ఇక తీసుకుంటున్నా. తీసి బేసిన్లో వేసుకొని గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని మంచిగా వేగినాయి. ఇలా వేగాలి దూరగా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూర, కడిగి పెట్టుకున్న గోంగూర వేసి ఉడకబెట్టుకోవాలి. ఇది మెత్తగా ఉడికినాక మంచిగా గోంగూర కాస్త కలుపుతూ ఉండాలి. మంచిగా అంతా ఉడికేటట్టుగా. నిండుగా ఉంది కదా, మగ్గుతుంది. గోంగూర అన్ని విధాల మంచిది. దీన్ని తినడం వల్ల హెల్త్ మంచిగా ఉంటుంది, పోషకాహారం ఎక్కువ ఉంటుంది. దీన్ని సగం వరకు మగ్గింది గోంగూర, ఇంకొంచెం మగ్గాలి. మగ్గినాక తీసి మిక్సీలో వేసుకోవాలి. వేసుకొని తగినంత ఉప్పు చూసుకొని పెడదాము. ఇప్పుడైతే మగ్గింది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, హెల్త్కి మంచిది అన్ని విధాల. మెత్తగా ఉడికింది గోంగూర. ఇక స్టవ్ బంద్ చేసి దీన్ని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్నాక పచ్చడి తయారైనాక కొంచెం దూరగా చల్లారాలి. చల్లారినాక మిక్సీలో వేయాలి. వేసినాక చూపిస్తాను. వేయించిన పచ్చిమిరపకాయలు చల్లారినాక మిక్సీలో వేస్తున్నా. ఈ మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసి మిక్సీ అయిన తర్వాత మెత్తగా అయినాక దీనికి తగినంత ఉప్పు, పచ్చిమిరపకాయలు మెత్తగా అయినాయి. గోంగూర వేస్తున్నా. ఇప్పుడు మెత్తగా గోంగూర మిక్సీకి వేసుకున్నా. ఇప్పుడు తాలింపు పెడుతున్నా. తగినంత నూనె, మన రుచికి సరిపడా నూనె పోసుకోవాలి.
జీలకర్ర ఆవాలు, ఇది జీలకర్ర, ఇలా కొన్ని ఆవాలు, రుచి కోసం ఉల్లిగడ్డ, ఇక్కడ పసుపు, కొంచెం మెంతి పిండి, రుచి కోసం చల్లమిరపకాయలు, ఎర్రగా వేయించుకోవాలి మిరపకాయలు మంచిగా, చల్లమిరపకాయలు ఇంకా వేగినాక తీయాలి, ఇంకొంచెం కావాలి. మంచిగా వేగినవి తీసి పక్కకు పెట్టుకుంటున్నా. తర్వాత తాలింపు గింజలు వేస్తా. రుచి కోసం మనం వేయించుకోవాలి. ఇది ఇలా వేగాలి, మరీ మాడిపోవద్దు. ఇలా వేయించుకొని ఇప్పుడు తాలింపు గింజలు స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డ, కొంచెం పసుపు కలర్ కోసం, పసుపు వేసి మంచిగా కలుపుకొని కొంచెం ఇది అయినాక జీలకర్ర మెంతుల పొడి టేస్ట్ కోసం. ఎందుకంటే గోంగూరలో జీలకర్ర మెంతుల పొడి, పసుపు, ఉల్లిగడ్డ వేసుకుంటే మంచిగా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇప్పుడు గోంగూర పచ్చ మంచిగా బరకగా వేయించిన మిక్స్కి వేసిన గోంగూర వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ గోంగూర పచ్చడి రెడీ. ఇలా కలుపుకోవాలి మంచిగా. వేడి అన్నంలో తింటే టేస్ట్గా ఉంటుంది. ఇది మంచిగా చేసుకోవాలి. దీనికి ఏమేమి కావాలని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. కడిగి పెట్టుకున్న గోంగూర, పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, తాలింపుకి చల్లమిరపకాయలు వేసి మంచిగా మిక్సీ ఉడికించిన తర్వాత పచ్చిమిరపకాయలు మంచిగా దూరగా వేయించుకోవాలి. తర్వాత గోంగూర మెత్తగా ఉడకబెట్టుకొని ఒకసారి మిక్సీకి వేస్తే కచ్చపచ్చ వేసుకోవాలి. వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఇలా ఉంటుంది. దీనికి అన్ని విధాలు మంచిది. అయిపోయింది. ఇవి చల్లమిరపకాయలు ఫస్ట్ వేయించుకున్న గోంగూరలో వేస్తే మెత్తబడతాయి. మనం అన్నం తినేటప్పుడు పక్కకు నంచుకొని తినాలి, టేస్ట్గా ఉంటాయి. ఇవి వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే గోంగూరలో వేస్తే మెత్తబడతాయి. చేసిన మీరు కూడా ఇలాగనే చేసుకొని టేస్ట్ చూసి నాకు చెప్పండి. మీరు కూడా ఇలానే చేసుకోండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.